అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. అవకాశం అనేది అరుదుగా వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలవు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అది ఆస్తి అయినా సరే, మీరు అనుకున్న లక్ష్యం అయినా సరే. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానం. జీవితం అనేది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకుని నిలబడిన వాళ్లకంటే తప్పించుకుని తిరుగుతున్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. నీవు చేసే ప్రతి పనికి నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది మంచైనా చెడు అయినా. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా గాని మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్లు కాదు. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు లైఫ్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. మనం ఎప్పుడైతే ఇతరుల అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాము. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. పలకరించి వదిలేచే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకండి. మీరెళ్లే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. ఆడవాళ్ల అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవాళ్ల అందం వారి ఆస్తి సంపాదనలో ఉండదు, వారు ఆడవాళ్లకిచ్చే మర్యాదలో ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మంచి ఫలితాన్నిస్తాడు. గతాన్ని చూసి ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్న వాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి. సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి టైం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసేవాళ్లు ఉండొచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడదోయటం ఎవరి వల్ల కాదు. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళు ఉంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది. నీకు హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే నీవు శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. ఆలుమగల అనుబంధం అనేది కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. కష్టం విలువ, ఇష్టం విలువ అనేవి ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. మీకు అరువు ఇచ్చిన వ్యక్తి అడగక ముందే మీరు అరువుగా తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఎందుకంటే అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రంగులేని పువ్వులకి ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. మీకు వచ్చే కష్టాలు అనేవి మీ శత్రువులు కాదు, మీ బలాల్ని బలహీనతల్ని మీకు తెలిపే నిజమైన నేస్తాలు. ఈ సమాజం చెడ్డవారి వల్ల చెడిపోలేదు,
చెడును ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషిని ఎన్నటికీ వదలకు. ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్లను పోగేస్తూ వజ్రాన్ని పోగొట్టుకున్నామని. ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళవి. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. మీరేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటి అన్నది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా సరే మనకి మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. అహంకారంతో అణువంతైనా జయించలేము, కానీ ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు. డబ్బు సంపాదించడం అనేది గుండు సూదితో నేల తవ్వడం అంత కష్టం. ఖర్చు పెట్టడం అనేది ఊదిన బెలూన్ని గుండి సూదితో పగలగొట్టడం అంత తేలిక. ఈ సొసైటీలో మనుషులు మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. ఎప్పటికీ చెయ్యకూడని పనులు: 1. చెడ్డవారితో సావాసం. 2. మాట విలువ తెలియని వారితో వాదన. గుర్తుంచుకోండి, మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయొచ్చు. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒక విధంగానే కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కేవాళ్లుంటారు. విజయాన్ని మీకన్నా చిన్నవారితో పంచుకోండి, స్ఫూర్తితో మిమ్మల్ని అనుసరిస్తారు. ఓటమిని మీకన్నా పెద్దవారితో పంచుకోండి, వారి అనుభవం మీకు బోధిస్తారు. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. ఎలాగంటే విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎక్కువ విలువైనది. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నారని అర్థం కాదు, బాధ్యతను తెలుసుకొని బంధాన్ని గౌరవిస్తున్నారని అర్థం. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క పైసా కూడా తనతో తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం పుణ్యం రూపంలో మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే రాబోయే జన్మకు పునాది అవుతుంది. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. మీ వెనుక 100 అనుకునే వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోకండి. వాళ్ళు అన్నది నిజం కాదని మీరు ఎప్పుడూ నిరూపించుకోకండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకోసం మాత్రమే మీరు బ్రతుకుతున్నారు, కానీ నలుగురికి సమాధానం చెప్పుకోవడానికి మాత్రం కాదని గుర్తుపెట్టుకోండి. మనం లైఫ్లో కొన్ని తప్పులు కావాలని చేస్తే మరికొన్ని తప్పులేమో అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కత్తిని ఎంత సున్నితంగా వాడినప్పటికీ దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరిని ఎంతగా ప్రేమించినప్పటికీ మనసుని గాయపరచడమే తెలుసు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాల్ని ఎదురిస్తేనే సంతోషం నీ వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. పుట్టింటి వారిని ఎంత ప్రేమగా గౌరవంగా చూసుకుంటారో అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమను గౌరవాన్ని చూపించే స్త్రీని పురుషుడు మరింత ప్రేమిస్తాడు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వండి. మిమ్మల్ని నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వండి. ఇతరులతో అవసరం ఉన్నా లేకున్నా మీరు మీలా ఉండడం నేర్చుకోండి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే లైఫ్ లాంగ్ నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. అనుకున్నది సాధించలేకపోయానని బాధ వద్దు. ఎందుకంటే
నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. మీరు నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మీతో ఉన్నవాళ్లు నేర్పుతారు. నీవు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ నీవు కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. మన లైఫ్లోకి అందం ఐశ్వర్యం ఉన్నవాళ్లు రావడం అదృష్టం కాదు, అర్థం చేసుకునేవాళ్లు రావడమే నిజమైన అదృష్టం. ఈ లోకంలో విలువైనదంటూ ఏదీ లేదు. నీ మనసుకు నచ్చిన వారి నుండి నీవు పొందే ప్రేమ తప్ప. మూసిన నోట్లోకి ఈగల దూరవు, అలాగే నోరు అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు. సముద్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి, కానీ తాగడానికి గుక్కెడ నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనవాళ్ళు అనే భావం ఎదుటివారిలో లేకుంటే మీరు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా కన్నీరు తుడిచే 1 వేలు మిన్నా. ఈ లోకంలో నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగలిగేది ఒక్కటే, అదే సంతోషం. మాట వినపడనివాడు చెవిటివాడు కాదు, మంచి మాట చెబితే వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. నీవు ఎంత బిజీగా ఉన్నా నీకోసం ఎదురు చూసే మనిషిని మరిచిపోవద్దు. నిన్ను ఇష్టపడే వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేనిది. కాబట్టి నీకోసం ఆరాటపడే మనిషిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. నిన్ను కాదని వెళ్ళినంత మాత్రాన నీ వాళ్ళు అవ్వకుండా ఉండరు. ప్రేమలోనైనా, స్నేహంలోనైనా, బంధంలోనైనా ఒకరి గురించి ఒకరు మనసులో ఆలోచనలు చేస్తూనే ఉంటారు. కొందరు మీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు. ఒక తప్పు చేస్తే చాలు పలుదారుల నుండి నిందలు మాటలు కురిపిస్తారు. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. నవ్వుతూ ఉండేవాడు తనలోనే ప్రపంచాన్ని ఎంచుకుంటాడు, కానీ ఏడ్చేవాడు ప్రపంచాన్ని దానికి బాధ్యులుగా చూపుతాడు. లైఫ్లో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా ముఖ్యమే. మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వేస్టే. ఎదుటివారికి నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం మీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. బండి ముందుకు కదిలినప్పుడే చక్రం అడుగు భాగం పైకి, పై భాగం క్రిందికి వస్తాయి. అలాగే జీవిత ప్రయాణంలో సుఖదుఖాలు కూడా అంతే. గొడవ పడకుండా ఉండే రిలేషన్ కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే రిలేషన్ దొరకడం ఓ అదృష్టం. వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికి వాళ్ళగానే ఉంటారు. పోగొట్టుకోవడం అనేది చాలా సులువు, కానీ తిరిగి పొందడం అనేది చాలా కష్టం. అది సంపదైనా, స్నేహం అయినా, ప్రేమైనా, ప్రాణమైనా, నమ్మకం అయినా. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోండి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి. ఆనందం అయిన వాళ్లతో పంచుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకోండి. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోండి. గతం చేసిన గాయాలు మర్చిపోండి. మీ ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకోండి. లైఫ్లో ఎవ్వరికీ ఎక్కువ దగ్గర అవ్వకండి. ఎందుకంటే దగ్గరై బాధపడటం కంటే మన హద్దుల్లో మనం ఉంటే చాలా మంచిది. అర్ధాంగిని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే. బాధ అనేది ఎంత గొప్పది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద అనేది ఎంత చెడ్డది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని మర్చిపోయేలా చేస్తుంది. ప్రతిసారి పడుతున్నామని లేచి నిలబడడం మానేయము. అలాగే జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. మనం నోరు జారిన మాట, మనం చేజార్చుకున్న అవకాశం ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం కష్టం. నువ్వు ఈ ప్రపంచానికి ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచానివి. ఎంత మంచిగా ఉన్నా సరే నీవు ఎవరో ఒకరి కథలో
చెడ్డవాడివే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకటం కంటే నీకు నచ్చినట్లు బ్రతికేయడమే మంచిది. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చని చాలామంది అంటారు, కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. అందరూ నీ వాళ్లే అనుకో, తప్పులేదు, కానీ అందరూ నీలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే అది నీ తప్పే. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహనం చేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. ఫ్రెండ్షిప్ అంటే నీ భుజంపై చెయ్యేసి మాట్లాడడం కాదు, నీ కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నానని చెప్పడం. అవతలి వారి మాట కించపరిచేలా ఉన్నప్పటికీ నీ మాట మాత్రం ఓదార్పునిచ్చేలా ఉండాలి. నిన్ను కట్టుకున్న మీ భార్య నమ్మకాన్ని ఏనాడు ఒమ్ము చెయ్యకండి. ఎందుకంటే ఒక్కసారి తన మనసులో మీ స్థానాన్ని కోల్పోతే 1000 జన్మలు ఎత్తినా తన నుండి ఆ స్థానాన్ని మీరు పొందలేరు. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్న వారిని తప్పించుకుని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, చెప్పాల్సినప్పుడు చెప్పకుండా, చేయాల్సినప్పుడు చేయకుండా, ఆపాల్సినప్పుడు ఆపకుండా, అంతా అయిపోయిన తర్వాత చెప్పుంటే బాగుండు, చేసుంటే బాగుండు, ఆపి ఉంటే బాగుండు అని ఎంత ఆలోచించినా వ్యర్థమే. ఆడవాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కోప్పడితే కంటతడి పెడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. ఎవరు ఏం చెప్పినా వినండి, కానీ మీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చేయండి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. ఒక్క నిజం కొద్ది కాలం మాత్రమే బాధిస్తుంది, కానీ ఒక అబద్ధం లైఫ్ లాంగ్ బాధిస్తుంది. మీరు మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ఇష్టపడకపోతే అసలు సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలుమగలు మాట్లాడడం మానేయకూడదు. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు. అదేవిధంగా భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మీ లైఫ్లో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. ఎందుకంటే చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను ఎవరూ పట్టించుకోరు.